శ్రీలలిత త్రిశతి శృతి ప్రామాణికముగా. శృతి అంటే నాకు తల్లి, తండ్రి, దైవం, భార్య, చెల్లెలు, కూతురు, కొడుకు, మనవడు సర్వం నాకు శృతి మాత్రమే. కాబట్టి నేను ప్రతి క్షణము శృతి శృతి అనే ఉచ్చరిస్తాను. ఎందుకంటే మీరు శృతి శృతి అంటారంటే భారతీయులకి శృతులు మాత్రమే ప్రామాణికం. అర్థమైందండి? శృతులు కాకుండా వేరే ఏ ఆధ్యాత్మికము భారతీయులకి ప్రామాణికం కాదు. వలసవాదులు వేరే వేరే దారుల ద్వారా కొంతమంది ప్రవచనకారులకి క్యాష్ ఇచ్చి గుళ్ళు గోపురాలు తిప్పి అంధ పరంపరంకి పంపించి వాళ్ళ మతాల్లోకి లాగుతూ ఉంటారు. కాబట్టి మీరందరూ కూడా దయచేసి ఉపనిషత్తులు, శృతులు అవి చెప్పిన దేవుణ్ణి మాత్రమే పూజించాలి. సుఖబ్రహ్మ ఆశ్రమం అని ఉంటుంది కాళహస్తిలో. 108 శంకరాచార్యుల వారు అంగీకరించిన ఉపనిషత్తుల భాష్యం కూడా వాళ్ళు తెలియచేశారు. ఆంజనేయ స్వామి కూడా నేను పరబ్రహ్మమని ఎట్లా అని తపస్సు చేసి ఆ యొక్క ప్రామాణికంగానే శృతుల ద్వారానే తెలుసుకున్నాడు. కాబట్టి దయచేసి 10 మంది వెళ్ళే ఇంట్లోకి 100 మంది పోతే ఏ విధముగా ఆరోగ్య సమస్యలు, మానసిక సమస్యలు, శారీరక సమస్యలు వస్తాయో అదే సూత్రం ప్రకారం 10 మంది గుళ్ళు వెళ్ళే స్థలాలకి 100 మంది పోయి చావటం, వెళ్ళటం, వచ్చే క్రియల్లో మరణాలు ఇవన్నీ పోవాలి అంటే మీరందరూ ప్రవచనకారులని గట్టిగా నిలదీయాలి. అయ్యా, మీరు ఎందుకు మమ్మల్ని ఇలా తిప్పుతున్నారు? మా పూర్వీకులైన ఋషులు చెప్పిన శృతులు మాకెందుకు చెప్పరు? శృతుల్లో ఉన్న శ్రీ విద్య ఎందుకు చెప్పరని నిలదీయండి. ఎడ్యుకేషన్ అవ్వండి, నెట్ ఉపయోగించండి. మీ పూర్వీకులైనటువంటి మహా ఋషుల ద్వారా తెలిసి వాళ్ళు ఆచరించిన ఆధ్యాత్మికం ఆచరించండి. మీకు ఏ విధమైన అనారోగ్య సమస్యలు, ఆధ్యాత్మిక సమస్యలు, మానసిక సమస్యలు రావు. ఏ నాటికి దయ్యాలు, భూతాలు మానవులని పట్టవు. అవి మానసికమైన వైకల్యములు. శృతి ప్రామాణికముగా దయ్యాలు, భూతాలని ప్రవేశపెట్టుకోవచ్చు కొన్ని మంత్ర శబ్ద విస్ఫోటముల ద్వారా. అవన్నీ మీరు శ్రీ విద్యా గురువుల దగ్గరికి వెళ్తే నేర్పిస్తారు. స్వస్తి. ఈ లలితా త్రిశతి ఈనాటి నామము హ్రీంకార నిలయ. అంటే పరమేశ్వరి అందులో ఉంటే అది హ్రీంకార నిలయము. లేకపోతే అది కొంతమంది హ్రీము ఉచ్చరించటం సరి అయిన గురుముఖత, నిరుక్త వ్యాకరణ ప్రామాణికం లేని పొట్టకూటి అంద పరంపర గురువులను కలిస్తే హ్రీము వాళ్ళకి తెలియక, నేను విడదీసి చెప్పాను మీకు. నేను అలా హ్రీమును పలకడం తెలియక ఈం హీం అంటూ ఉంటారు. రేఫ వెళ్ళిపోతుంది. ఈ విధంగా పలికినప్పుడు ఆ హ్రీం శబ్దము హీమని ఈమని తెలియక ఉచ్చరిస్తే ప్రతి శ్రీ విద్యా గురువు సనాతన కాలం వాళ్ళు ఎవరైనా హ్రీంకారం ఉచ్చరణ బాగా తర్ఫీదిస్తారు. ఏ మంత్రం ఇచ్చినా ఆ మంత్రం శబ్దార్థ జ్ఞానం నేర్పిస్తారు. సరే, అప్పుడు మాత్రమే ఆ శబ్దము పరమేశ్వరి యొక్క నామము అందులో నుంచి వ్యక్తమవుతుంది, లేకపోతే వ్యక్తమవుతుంది. సపోజ్ మీ పేరు ఒక ధనలక్ష్మి అనుకోండి. ధనలక్ష్మి అని పిలిస్తే ఏమవుతుంది? ఆ మనిషి స్పందన ఉంటుంది. ధనలక్ష్మి అని పిలవకుండా ధలక్ష్మి అన్నాం అనుకోండి, ఆ మనిషి ఇరిటేట్ అయిపోతుంది. ఒకసారి 2 సార్లు ఏమవుతుంది, కానీ పద్దాగా పిలిస్తే ఏమవుతుంది? ఇరిటేట్ అయ్యి ఆగ్రహిస్తుంది. అదే సూత్రం ప్రకారము బీజాక్షరము శ్రీ విద్యా గురువుల దగ్గర నేర్చుకోవాలి. దానికి మార్గం ఏంటంటే డబ్బులు పెట్టి నేర్చుకోవాలి. నేటి దేశ మాన కాల మాన పరిస్థితులు ఇచ్చా. అంతేగాని
బయట అంధ పరంపర ఆధ్యాత్మికంలాగా నువ్వు చచ్చేదాకా డబ్బులు పెట్టి నేర్చుకోకర్లా. ఒక్కసారే పదో పరకో పారేయటం మీకు కావాల్సింది నేర్చుకోవటం. శుభ్రంగా జీవితాంతం నేను పరబ్రహ్మముని అని అనుష్ఠానం చేసుకొని ఫిక్స్ అవటం. ఏ గుళ్ళు కొట్టించుకోక్కర్లేదు, ఏ చెవులు కుట్టించుకోక్కర్లేదు, ఏ విధమైనవి చేయక్కర్లేదు. ఫుల్ క్యాష్ వెనకేసుకోవచ్చు. ఆధ్యాత్మికం పేరుతో ₹1 ఖర్చు ఉండదు. ఆలోచించండి, ఫోన్ ఉపయోగించండి, శృతుల్లోకి వెళ్ళండి. సరేనండి. అంటే ఇప్పుడు వేదము పరమేశ్వరి కాదు, పరమాత్మన్న పరమేశ్వరన్న ఒకటే, వేరు వేరు కాదు. సగుణాకారం పరమేశ్వరి, నిరాకారం పరబ్రహ్మం అంటారు. అర్థమైందండి, గతంలో కూడా చెప్పాను. మరి వేదము చెప్పిన దేవత పరమేశ్వరి. వేదము చెప్పినటువంటిది, నేను దేవుణ్ణి కాదు, నేను చెప్పినటువంటి విషయములు పరమాత్మ చెప్పినవి. అర్థమైందండి మీకు? వేదము దేవుడు కాదు, శ్రీ విద్య దేవుడు కాదు. శ్రీ విద్య ద్వారా తెలిసిన శబ్దములు అంతరిక్షం అవతల నుంచి తెలియని ద్వారా అలౌకిక సౌండ్ ద్వారా ఋషులు తెలుసుకున్నవి మాత్రమే అవి దేవుడు చెప్పినవి అంటారండి. అర్థమైందండి? సరే, ఈ విశ్వ చైతన్య శక్తిని ఎవరైనా తెలుసుకోవచ్చండి. అర్థమైందా? శృతులు ఈ శబ్ద దేవతా శక్తిని ఈ విధముగా వర్ణిస్తున్నారు. ఏమని వర్ణిస్తున్నారు? ఆ హ్రీంకార నిలయం అనేటువంటిది ఎట్లా తెలుసుకోవాలి, ఏంటి? నేనే హ్రీం బీజము అని ప్రతి భారతీయుడు ఎలా తెలుసుకోవాలి అదే చెప్తున్నాడు శృతుల్లో. ఏమని? నువ్వేదో అనేకమైన పిచ్చి పిచ్చి పనులు చేసి, పాపాలు చేసి, క్యాష్ బాగా సంపాదించి అందరి నోళ్ళలో మట్టి కొట్టి, ఆ భయపడిపోయి నీ పిల్లకి రోగాలు వచ్చి, లేకపోతే గందరగోళం అవగానే ఆ భయాలతోటి నువ్వేదో వాస్తు పూజలు, ఆ శాంతులు ఈ శాంతులు చేయించి గుళ్ళల్లో గోపురాల్లో అన్నదానాలు అవన్నీ చేయటం వల్ల ఉపయోగం లేదబ్బా. అవన్నీ కరెక్ట్ కాదు. ఈ విధమైన పుణ్యం చేసామని భ్రమలో మాత్రమే నువ్వు ఉంటావు, నిజంగా ఏమి ఉండదు అక్కడ. ఇంకొంతమంది ఏం చేస్తారంటే రక్తదానాలు, విద్యాదానాలు ఈ విధంగా వాళ్ళు చేస్తుంటారు. అవన్నీ పుణ్యాలుగా మారుతాయి. ఈ జన్మలో నువ్వు చేసిన పాపాలు కానీ, గత జన్మ పాపాలు కానీ, చేయబోయే జన్మల పాపాలు కానీ పోవు. పుణ్యం వల్ల పాపాలు పోవు. పాపం పాపమే, పుణ్యం పుణ్యమే. ఒక పిల్లిని పీక కోసి చంపామనుకోండి, పిల్లిని చంపినా, కోడిని చంపినా, కుక్కని చంపినా, మేకని చంపినా, ఆవుని చంపినా, ఆ చంపిన పాపం పాపమే, పుణ్యం పుణ్యమే. పుణ్యం అన్నదానం చేసామంటే 1000 మంది కంటే ఆ 1000 మంది సాటిస్ఫాక్షన్ అయిన పుణ్యం ఒక ఖాతాలో ఒక పక్క పడుతుంది. ఒక 1000-2000 కోళ్ళని చంపిన పాపం ఒక ఖాతాలో. ఏది ఎక్కువ ఉంటే అది అనుభవించక తప్పదు. ఎందుకని? సర్వజీవ అంతరాత్మ శృతులు చెబుతున్నాయి, ప్రవచనకారులు చెప్పరు. వాళ్ళు తింటారు కాబట్టి. అర్థమైందండి? కొంతమంది ప్రవచనకారులు తింటారు కదా. ఇప్పుడు ఆ గోడలు పగలగొట్టండి, ఈ గోడలు పగలగొట్టండి, ఆ హోమం చేయండి, అందులో కుక్కలతో హోమం చేయండి, మేకలతో చేయండి, పందులతో చేయండి చెబుతుంటారు కదా కొంతమంది తాంత్రిక పూజలు అవి ఇవని. కాబట్టి అవన్నీ సత్యం కాదు, శృతులు అంగీకరించవు. అర్థమైందండి? అవి చాలా ఘోర పాపములు. నువ్వు పరబ్రహ్మవి. పరబ్రహ్మం అంటే ఏంటండి? విశ్వ చైతన్య శక్తివి. నువ్వు చేయొచ్చా అలాంటి పాపం పనులు? ఆలోచించండి, నెట్ ఉపయోగించండి. సరేండి, ఇంకా హ్రీంకారం గురించి చెప్పండి. అంటే శృతుల ద్వారా తెలియబడిన హ్రీంకారమే పరబ్రహ్మము. అర్థమైందండి? ఆ పరబ్రహ్మము ద్వారా చేసే కర్మలు మాత్రమే నిన్ను సత్యమైన ధర్మమైన పరబ్రహ్మము అనబడే దేవుడి దగ్గరికి తీసుకువెళ్తాయి. నీవు చేసిన ఆ కర్మలు శృతి ప్రామాణికంగా పురాణ ప్రవచనాలు చెప్పిన 3 తలకాయల బ్రహ్మములు, 4 తలకాయల బ్రహ్మములు ఇవి ఉండవు శృతులలో. వీళ్ళ మనోభావములలో ఉంటాయి. క్యాష్ వలసవాదుల దగ్గర తీసుకొని క్రియేట్ చేసే వాళ్ళ దగ్గర ఉంటాయి. మన భారతీయ సనాతన సత్య ధర్మమైన ఆధ్యాత్మికం శృతులు మాత్రమే. మిగతావన్నీ అజ్ఞానులు, అవిద్యాపరుల కొరకు. మీరేంటో మీరే తెలుసుకోండి.
నీవు చేసే ఏ దృశ్య ప్రపంచ ఆధ్యాత్మిక కర్మైనా నిన్ను మృత్యువు నుంచి తప్పించలేదు. గుర్తుపెట్టుకోండి, ఏ ఆధ్యాత్మిక కర్మ దృశ్య ప్రపంచంలో నువ్వు బంగారు కిరీటాలు పెట్టినటువంటి వాళ్ళనైనా వదిలిపెట్టదు మృత్యువు. గుర్తుపెట్టుకోండి, ఏ విధమైన ఆధ్యాత్మిక అన్నదానాలు, వస్త్రదానాలు, రక్తదానాలు ఏది చేసినా మృత్యువు వదిలిపెట్టదు. శృతి చెప్పిన శ్రీ విద్య మాత్రమే నిన్ను మృత్యువు నుంచి తప్పిస్తుంది. అర్థమైందండి? శృతులు ఎండలో దగదగలాడిపోతున్న ఆలి చిప్పను చూసి వెండి అని అజ్ఞానులు, ప్రవచనకారుల మాటలు విన్న వాళ్ళు మోసపోతారు. అర్థమైందండి? వెండి కాదది. సూర్యకాంతి తక్కువై మసకగా ఉన్న చోట తాడును చూసి పాము అని అనుకొని అజ్ఞానులు, పురాణ ప్రవచనాల మాటలు చెప్పేవాళ్ళు, అంధ పరంపర ఆధ్యాత్మిక పరులు జంకుతారు, భయపడతారు, శాంతులు చేయించుకుంటారు, గజిబిజైపోతారు. చీకటిలో ఒక పెద్ద చెట్టు మొద్దును చూసి, అర్థమైంది, కొట్టేసిన చెట్టు మొద్దు అనమాట, చూసి దొంగ దొంగ అని కేకలేస్తారు కొంతమంది. అర్థమైందండి? తీరా దొంగలు వచ్చిన తర్వాత అబ్బాయి ఈ మెంటల్ రా అంటారు. అర్థమైందండి? లైట్లు వేసిన తర్వాత. ఈ విధంగా ప్రపంచములో లేని వస్తువులని ఉన్నాయని మిమ్మల్ని భ్రమింపచేస్తున్నారు కొంతమంది ప్రవచనకారులు. ఆలోచించండి. అసలు వస్తువు ట్రూత్, అసలు వస్తువు ట్రూత్. శంకరాచార్యులు వారు చెప్పిన అద్వైత పరబ్రహ్మము ఎవరు? హౌ హ్రీంకారాత్మ. దాన్ని మీరు గుర్తించటం లేదు. గుర్తిస్తే దాని వెలుగులో అజ్ఞానం పోయి విజ్ఞానము వస్తుంది. అంటే శృతుల జ్ఞానం నీలో కలుగుతుంది. హ్రీంకారాత్మని నువ్వు తెలుసుకుంటే నీ అవిద్య, నీ అజ్ఞానము ద్వారా నువ్వు గుర్తించలేకపోతున్నావు దృశ్య ప్రపంచ ఆధ్యాత్మికము ద్వారా. దేశమాన కాలమాన పరిస్థితులను బట్టి చిన్న పిల్లలకి ఎల్కేజీలో వాడు గోల్ చేస్తుంటే వాళ్ళ అమ్మగారు ఒక ఐసు కొనిపెట్టి స్కూలుకి పంపిస్తుంది. వాడికి అదే విధంగా సచ్చేదా కొనిపెట్టదు కదా. చిన్నపిల్లవాడి చేయి పట్టుకొని స్కూలుకు తీసుకెళ్తుంది. ఎంతవరకు తీసుకెళ్తుంది? వాడు అలవాటు పడేదాకా అంతవరకు మాత్రమే భౌతిక ఆధ్యాత్మికం. తర్వాత వెళ్ళకూడదు, చెయ్యకూడదు. ఎందుకని? నువ్వు ఎప్పుడూ బాల్యావస్థలోనే ఉంటావా? ఒక యాపిల్కాయ పెట్టి పక్కన ఇంకొక యాపిల్కాయ చాటును పెట్టుకొని ఇదేంటంటే ఒక యాపిల్కాయ అంటావు కదా, ఇంకొకటి పక్కన పెడితే ఏమంటావు? రెండో యాపిల్కాయ అంటావు కదా. అంటే నీకు గణితము అనబడేది నేర్పటానికి అక్కడ ఆ యొక్క పొట్ట కూటి మాస్టర్ గారు నీకు చెబుతున్నాడు. అతను ఫ్రీగా ఏం చెప్పట్లేదు కదా, డబ్బులు తీసుకొనే చెబుతున్నాడు కదా. నువ్వు 2 అని తెలుసుకున్న తర్వాత ఏం చేస్తావు? 3, 4 అంటావు కదా. అదే సూత్రం ప్రకారం నీ బాల్యావస్థ అయిపోయిన తర్వాత నువ్వెవరివి? నేను పరబ్రహ్మం అని ఎప్పుడు తెలుసుకుంటావు? ఏ జన్మలో తెలుసుకుంటావు? శంకరాచార్యుల వారు నీకేం చెప్పారు? నువ్వేం చేస్తున్నావు? ఆయన పేరుతో ఆయన ఫోటోలు పెట్టుకొని దీనికోసం దృశ్య ప్రపంచ అంధ పరంపరకి పంపిస్తున్నారు. నమ్మద్దు. ప్రస్థానత్రయం, బ్రహ్మసూత్ర భాష్యం, ఉపనిషత్తులు ఇవి అసలైన భారతీయ గ్రంథాలు, దర్శన శాస్త్రాలు. ఇవి పట్టుకోండి, మిమ్మల్ని మీరు ఎడ్యుకేట్ చేసుకోండి. సరేలేండి, చేసుకుంటాంలే, మమ్మల్ని మేము చేసుకుంటాం, అదే పనిలో ఉన్నాం మీరు చెప్పినప్పటి నుంచి అంటే సరేనండి. అట్లయితే ఇప్పుడు ఇందాక మీకు చెప్పింది ఎంతవరకు చెప్పాను? విజ్ఞానం వస్తుంది శృతుల ద్వారా వెళ్తాని. సరేనండి, వెళ్తాము శృతుల ద్వారా అంటే ఇప్పుడు ఆదిలో నుంచి సత్వ, రజో, తమో అనబడే 3 గుణాలు మూల ప్రకృతి. ఆది నుంచి మూల ప్రకృతి అనబడే సత్వ, రజో, తమో గుణాలు నిన్ను వదలకుండా రౌండప్ చేసేసినాయి. అబ్బాయి, నిన్ను
కింద అరికాళ్ళ నుంచి పైదాకా రౌండప్ చేసినాయి ఆ మూడు. ఎట్లా ఉంటాయండి ఆ మూడు? మరి సత్వం రజో తమో గుణాలు మరి వాటిని మీకు కళ్ళకి కనపడతలేదు కదా, వాటిని కత్తి తీసుకొని ముక్కలు ముక్కలు చేస్తాం, చెప్పండి ఎట్లుంటాయి ఇవి తప్పించుకుంటామంటే శృతులు అనబడి కత్తి పట్టుకుంటే కానీ అవి కనపడవు. అర్థమైందండి? ఎట్లా ఉంటాయండి మీకు అర్థం అవ్వాలంటే నల్లటిది, తెల్లటిది, ఎర్రటి తాళ్ళు, 3 రంగుల తాళ్ళు. చాలామంది మానసిక రోగులు, సైక్రాటిస్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు ఆంక్షలు తాయెత్తుల రూపంలో కట్టుకుంటూ ఉంటారు. అర్థమైంది? భయం వాళ్ళకి, అమ్మో అది కట్టుకోకపోతే ఏమవుతుంది, భయం, ఆందోళన. భయపడుతున్నామంటే ఏంటి అర్థం? తప్పు చేస్తేనే భయపడతాడు మానవుడు. అర్థమైంది? ఇప్పుడు నేను ఈ ఒక మాల వేసానండి, మీకు చెప్పాలని వేసి ఈ మాల వేసాను. దీనిని ఏం మాల అంటే తామర పూసల మాల అంటారండి. ఈ మాల తడిస్తే ఊడిపోతుంది, తడవకపోతే ఊడదు. ఇది ఆయుర్వేద వస్తు గుణ ప్రభావం రీత్యా ఏంటంటే ఇది బాడీలోకి వెళ్తే కొన్ని నరాలకి, సన్నటి నరాలకి టెంపరేచర్ పెంచుతుందండి, బీపీ పెంచుతుంది. బీపీ బాగా తక్కువ అనుకోండి, వాడికి కొంత గొంతు చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇది వేసుకుంటే ఆ ప్రాబ్లం సరైంది. ఇది శృతి చెప్తుందండి. అదే ఒక ఆధ్యాత్మిక ప్రవచనకారుడైతే మీరు లక్ష్మీదేవి వచ్చి ఇందులో కూర్చుంటుంది, ఈ మాల వేసుకోండి, మీరు మీ ఇంట్లో లక్ష్మీదేవి వచ్చి పైనుంచి మూటలు వేసవుతుందని చెబుతారండి. లేనిది హౌ? వాడి ఇంట్లో విసరచ్చు కదా, వాడి ఇంట్లో అందరు ఆ మాలలు వేసుకోవచ్చు కదా. మీరే ప్రవచనకారుడు దగ్గరికి వెళ్ళండి, వాళ్ళ అబ్బాయి ఏం చదివాడు, వాళ్ళ అమ్మాయి ఏం చదివింది, వాళ్ళ మనవడు ఏం చూడండి, అందరూ ఎంటెక్కులు, బీటెక్కులు అలా చదువుతారండి. విదేశాల్లో కూడా వలసవాదం ఇచ్చండి. వాళ్ళు చెప్పేది ఏంటండి, మళ్ళా మన భారతీయత, మనం ఇలా చెప్తారండి. అర్థమైందా? భారతీయ ఆధ్యాత్మికం ఏంటండి? శృతులు కదండి. భారతీయ చదువులు ఏంటండి? వీళ్ళు చెప్తారు, అవన్నీ చెప్పరు. వాళ్ళ పిల్లలకు కూడా నేర్పరండి, వాళ్ళ భార్యలకు కూడా తెలియదండి. మీరు లలిత సహస్రనామం చదవండి, అది ఏం చెప్తారు. వాళ్ళ భార్యని మీరు వెళ్ళి అమ్మ సాగర మేఖల అంటే ఏంటని అడగండి, అంటే ఏంటి అని అడుగుతున్నాండి. మేము ఫలానా సనాతన కుటుంబం, అర్థమైందండి అంటారు. మీరు ఈ మాట అడగంగానే ఉక్కిరి బిక్కిరి అవుతారు. పొద్దున్నే మీరు కొన్ని సనాతన కులముల వాళ్ళ ఇళ్ళ ముందుకెళ్ళండి, 8 వరకు మామూలుగా ఉంటుంది. శృతుల జ్ఞానం ఉన్నటువంటి శ్రీ విద్యా ఉపాసకులు ఉన్న అతి శూద్రుల ఇళ్ళకెళ్ళండి, పొద్దున్నే అలికి ముగ్గులు పెట్టుకొని దీపారాధన చేసి ఉంటాయి. శృతులు చెప్పిన ఆధ్యాత్మికం ఆచరిస్తుంది ఎవరో, ఆచరించింది ఎవరో మీరు ఇది ఉపయోగించి తెలుసుకోవాలి. అర్థమైందా? తిరగద్దు, నమ్మద్దు. ఎవరిని నమ్మాలండి మీరు? పద్దాక ఎవరిని నమ్మద్దు. నిన్ను నువ్వు నమ్ముకో, పరమేశ్వరిని నమ్ము. శృతులు చెప్పిన పరమేశ్వరిని, పురాణ ప్రవచకులు చెప్పిన పరమేశ్వరిని కాదు, శృతులు, ఉపనిషత్తులు. అర్థమైందండి? నిన్ను నువ్వు నమ్ముకో, పరమేశ్వరిని నమ్ము. మరి మా పిల్లల్ని పెళ్ళాలని నమ్మద్దంటే నమ్మాలి, పెళ్లి చేసుకున్నా పోషించాలి కదా. లౌకికమైనవి అలౌకికంగా నేను చెప్పేవి. సరేలేండి. అట్లయితే అంటే ఈ యొక్క ఎర్రడిది, తెల్లడిది, నల్లడిది అనబడే 3 సత్వ రజో తమో గుణాలు రౌండప్ చేసేసినాయి నేను. ఆ యొక్క దారాలు నేను తల నుంచి పాదాలు రౌండప్ చేసినాయి కదా, ఆ గుణాలు ఆది నుంచి వచ్చినాయి నీకు. కొత్తగా ఇప్పుడేమి రాలా నీకు, ఆది నుంచి వచ్చినాయి. వాటి తప్పించుకోవాలంటే నువ్వు ఏ జన్మలో కూడా ప్రయత్నం చేయట్లా. ఏ జన్మలో అయినా పురాణాల మాటలే వింటున్నావు. శృతుల్లోకి వెళ్తేనే ఆ 3 కట్ అయిపోతాయి, కట్ ఆఫ్. ఇంకా నిన్ను పట్టుకోవాలి. కల్పాంతం వరకు దిల్ ఖుషిగా ఉంటావు. ఎక్కడుంటావండి? పరమేశ్వరి యొక్క ప్రపంచంలో. సరేనండి. సృష్టికి ముందు ఈ మూల ప్రకృతి తమ తమ కర్మల వాసనలతో, ఈ 3 గుణాలున్న సర్వజీవులు వాళ్ళ వాళ్ళ వాసనలతో నాని ఉంటారండి. శనగలు తీసుకొచ్చి మనం నీళ్ళల్లో వేసి ఒక వారం ఉంచామనుకోండి, ఒక ఫంగస్ లాగా వచ్చేసి ఎట్టుంటాయండి శనగలు. ఆ విధంగా ఈ మానవులు చచ్చిన తర్వాత నెక్స్ట్ జన్మ కోసం నాని ఉంటారండి. అట్లా లక్క ముద్దలో బంగారు నలుసులాగా లయమై ఉంటారు. అర్థమైంది? లక్క ముద్దలో బంగారు నలుసు లాగా లయమై ఉంటారు.
ఎవరో 6 ఫీట్స్ ఉన్న కుక్కడు నలుసు కంటే మహానుగుంటారు. సృష్టి సమయములో ఈ మూల ప్రకృతి జీవుల కర్మలను పట్టి 3 పాయలుగా చీలుస్తుంది. ఈ 3 గుణాలు ఉన్న వీటి 3 పాయలుగా చీలుస్తుంది. వీటిని గంగా, యమున, సరస్వతిగా శ్రీ విద్య ద్వారా తెలుసుకొని మార్చుకోవచ్చు. మార్చుకుంటే గంగా, యమున, సరస్వతి. మార్చుకోకపోతే సత్వ, రజో, తమో గుణాలుగా ఉంటారు. తిరిగి కర్మాగారంలో పడుతూ ఉంటారండి. ఎట్ట పడతాం ఏంటంటే తర్వాత చెబుతా. గంగా, యమున, సరస్వతులుగా మీరు మార్చుకుంటే శ్రీ విద్య ద్వారా మహాసముద్రంలో కలిసిపోతారండి. మీ నామరూపాలు పోతాయి. ఇదే హ్రీంకార నిలయంలో మీరు వెళ్ళిపోతారు. అప్పుడు అర్థమైంది. హ్రీంకార నిలయం అంటే ఏంటి? అందులో అప్పుడు కలుస్తారు. ఎప్పుడు కలుస్తారు? మీరు గంగా, యమున, సరస్వతి అనే పేర్లు పోయినప్పుడు. అంతేగాని మేము సత్వ, రజో, తమో గుణాలు ఉంటే పోరండి. హ్రీంకార స్వరూపిణి ప్రాణరూపములో శరీరంలో ఎక్కడ ఉందో మీకు నేను తెలియజేస్తూ ఉన్నాను ఒక 2-3 రోజులుగా. సరే, ఈరోజు శ్రోత్రేంద్రియములో ఉన్న దేవత అంటే ఇప్పుడు శరీరంలో ఎక్కడెక్కడ ప్రాణస్వరూపిణి అనబడే దేవత అంశ, పరమేశ్వరి అంశ ప్రాణరూపంలో, ఆ ప్రాణరూపంలో శరీరంలో ఎక్కడెక్కడ ఉంటుంది. అది పోతే మనిషిని బయట పారేస్తారు. అది ఉన్నప్పుడు దేవతా లక్షణం చెబుతున్నాను నేను మీకు, శృతులలో ఉన్నది. సరే అండి, ఇప్పుడు దేవతలు, రాక్షసులకు సంబంధించి చెప్పాను. అన్నదమ్ములే అండి, సోమనస వాళ్ళు కుట్టుకు చేస్తున్నారని. సరే, ఈ యొక్క దేవతలు వారి సోదరులైన అసురులను దారిలోకి తెచ్చుకోవాలని శ్రోత్రి ఎవడైనా మానవుడి మీద ఆధారపడాల్సిందే. గుర్తుపెట్టుకోండి, ఏ దేవతగాడైనా ఏ రాక్షసుడిగాడైనా డిఫెండ్ ఎవరి మీద అవ్వాలి? మానవుడి మీద. ఎందుకని? శృతుల జ్ఞానము, ఆత్మజ్ఞానము తెలిసిన వాడే మానవుడు, భారతీయుడు. అర్థమైందంటే సరే, ఈ ఋషుల జ్ఞానం తెలిసిన శ్రీ విద్యా మంత్ర సాధకులు, సామవేద జ్ఞానం వస్తారండి. గతంలో వచ్చి మీకు చెప్పిన వాడిని వచ్చాయా మరి గురువుగారు, మరి తమ్ముళ్ళు అనబడే రాక్షసుల్ని కాస్త గోల్ చేయకుండా మీరు కంట్రోల్ చేయాలి అని చెప్తే, సరే, శ్రోత్రేంద్రియము అనబడే దేవత ఉంటుంది మా దగ్గర. ఆ దేవత ద్వారా మీరు మా కోసం ఉద్గానం చేయండి అంటే కొన్ని శ్రీ విద్యా మంత్రాలు ఫస్ట్లో చెప్పాను మీకు, 12 రకాల మంత్రాలు ఒక గుట్టగా ఉంటాయని. సరే అండి, మేము చేస్తామని చెప్పి వీళ్ళు మొదలు పెడతారు. ఈ శ్రోత్రియ బ్రాహ్మణుని అసలు ప్రవృత్తి నాశనం కోసం ప్రారంభిస్తారు. గతంలో లాగే ఈ రాక్షసులు మళ్ళా నాకు మారువేషంలో వచ్చేసి పాపం అనబడి ఒక బ్లాక్ మ్యాజిక్ లేకపోతే నెగిటివ్ ఎనర్జీ అనబడి ఒక ఆయుధం తయారు చేస్తారు. వాళ్ళ దగ్గర ఎప్పుడు ఉంటాయండి అవి. కొంతమంది ప్రవచనకాల దగ్గర కూడా అవి ఉంటాయి. చూపించే ప్రజలను భయపెడుతుంటారు. అర్థమైందంటే మీకు దయ్యాలు పట్టినాయి, భూతాలు పట్టినాయి, చేతబడి చేశారు, ఇవన్నీ చెప్తుంటారండి. అప్పుడప్పుడు ఆయుధం చూపిస్తుంటారు. రాక్షసుల దగ్గర అది రెడీగా ఉంటుంది. అలాంటి ఆయుధం చూపిస్తారండి బ్రాహ్మణులకి. ఎవరు? రాక్షసులు చూపించి, అంటే వీళ్ళు భయపడరు. అప్పటికి శ్రీ విద్యోపాసకులు కదండి, త్రిమూర్తులకే ఉత్సవోయిస్తారు. ఈ రాక్షసులు భయపడతారా? వాళ్ళు ఏం చేస్తారు? ఈ గొంతులో ఉండేటువంటి ఆ దేవత, శ్రోత్రియ దేవతని ఆయుధంతో కొడతారు. కొట్టేసరికి అది సైలెంట్ అయిపోయింది, మాట్లాడకుండా గొంతు బొంగురు పోయి ఆ విధంగా చేస్తారన్నమాట. సరిగ్గా దాంతో ఏం చేస్తారంటే వాళ్ళు ఆపేస్తారు. ఇంక మనకి హానీలే ప్రస్తుతం బాగాలేదు కదా, ఎట్టబడితే అట్ట మనం మంత్రాలు చేయకూడదు, కరెక్ట్గా చేయాలి, మన దేవతలు అడిగినప్పుడు ఆపేస్తారు. కొంతమంది బ్రాహ్మణులు వినని వారు ఇప్పుడు ఎప్పుడైతే అలా కొట్టిందో ఆ యొక్క మొత్తం సిస్టమ్ మానవ లోకంలో కొంతమంది దాని ప్రభావం, రాక్షసులు పాపము అనబడే ఆయుధంతో కొట్టిన ప్రభావం వలన మాట్లాడలేరు. కొన్ని మాట్లాడకూడని మాటలు మాట్లాడతారండి. అర్థమైందండి? ఆ కోవలో ఉంటారు. సరే అండి, కొంతమంది దేవతలు ఈ శ్రోత్రియ బ్రాహ్మణులు సరే మళ్ళీ ఇంకోసారి ఈ దేవతలు కలిసి వాడినాయా మరి ఇంకో రెండోది కూడా చెబుతున్నాను మీకు. మీరు ఎట్లా కొట్టమని మమ్మల్ని కొంచెం గట్టెక్కించండి, వాళ్ళ దెబ్బకి తట్టుకోలేకపోతున్నాం, వాళ్ళు మా సోదరులు అయిపోయి టార్చర్ పెడుతున్నారంటే, సరే ఈసారి మనసులో ఉండే మనోదేవత ద్వారా ప్రయత్నం చేస్తాములే అని మాటిస్తారు దేవతలకి. ఆ మనోదేవత ద్వారా ఏం చేస్తారంటే వీళ్ళు కొన్ని మంత్రాలు మొదలు పెడతారు.
ఇది ఉద్గానం అంటారండి. శ్రీ విద్యా సామవేద పరంగా ఉద్గానం అని కొన్ని మంత్రాలు చేస్తారు. ఈసారి ఇంకా బలమైన అసుర శక్తులు ఇందాక కొట్టిన వాళ్ళకంటే ఇంకా బలమైన వాళ్ళు వచ్చేస్తారు. వచ్చి మనసులో ఉన్నటువంటి ఆ దేవతని పాపం అనబడి మళ్ళీ మాకు ఆయుధం తీసుకొని మళ్ళీ బాధి పారేస్తారు ఆ మనోదేవతను. ఆ యాగం కూడా ఆగిపోతుందండి. దీనివల్ల కొంతమంది శ్రోత్రియమైన ఈ బ్రాహ్మణుల మనసు కొన్నిసార్లు చేయకూడని ఆలోచనలు చేయటం, శ్రోత్రేంద్రియ దేవత కొరకు మనోదేవత కొరకు శ్రీ విద్యలో కొన్ని మంత్ర సాధనలు ఉన్నాయి. అవి చేస్తే ఏమవుతుందంటే ఆలోచనలు కరెక్ట్గా రావటం, మాటలు శబ్దం కరెక్ట్గా రావటం, ఏ ఇబ్బంది లేకుండా ఆ విధంగా ఆ జ్ఞానం వస్తుందండి. అర్థమైందండి. కాబట్టి ఇప్పటికి చెప్పడం అయింది. ఇక రేపటి నుంచి ఈ రాక్షసులను ఎలా జయించారు ఈ శ్రీ విద్యా ఉపాసకులు రేపు చెబుతాను. రాక్షసులు కింద పైన తడిసి పరారైపోతారు. ఇప్పటికి ఓపిక పట్టాం. వాక్కును కొట్టాడు, ముక్కును కొట్టాడు, చెవులను కొట్టాడు, కళ్ళలో దేవత అందరినీ కొట్టుకుంటూ వస్తున్నారు వాళ్ళు జయిస్తూ. కట్టడి చేయాలి కదా, వాళ్ళని రేపు ఎట్లా కట్టడి చేస్తారో రేపు చెబుతాను. అర్థమైందండి. ఈ విధంగా హ్రీంకార నిలయము అనబడేటువంటిది నువ్వు అవ్వాలంటే నువ్వు ఎక్కడుంటే అక్కడ హ్రీంకార నిలయం. ఇప్పుడు అంతేగాని ఇళ్ల ముందు బోర్డులు పెట్టుకొని సౌభాగ్య నిలయం, రాజరాజేశ్వర నిలయం, ఆ పీఠం ఇవి కాదండి. పొట్ట కుట్టి కోసం పెట్టుకోవటము, లేకపోతే ఎవడో ప్రొఫెసర్ గారు చెబుతాడు శ్రీనిలయం అని పెట్టు, నీ ఇంట్లో ఎట్టుంటుందండి. లక్ష్మీదేవి లేదు కదా, లేనిది ఎట్లా ఉంటుంది. గొడ్రాలకి బిడ్డలు పుడతారా, కుందేలుకు కొమ్ములు వస్తాయా, శృతులు ఒప్పుకోవాలి కదా, శృతి విరుద్ధంగా ఎలా జరుగుతాయండి. ఆలోచించండి. శ్రీ అంటే లక్ష్య సిద్ధి, లక్ష్మి కాదు కదా. నువ్వు చెప్పావని మేము ఎట్లా వింటాము. మేము ఫోన్ ఉపయోగించి వెంటనే టకటకటకటక అని చెప్పి ఎక్కడికి వెళ్తాం, గూగుల్లోకి వెళ్తాం, ఉపనిషత్తుల్లోకి వెళ్తాం, నువ్వు చెప్పిన ఆధ్యాత్మికం చెకింగ్ చేసుకుంటాం. అప్పుడే మా డబ్బులు ఖర్చు పెట్టి దేవతకి చేస్తాం. నువ్వు చెప్పిన మేము వినం. ఆనాటి ఆ విధమైన పరిస్థితి భారతీయులకు వచ్చి రావాలండి. మీరందరూ దయచేసి ఈ 108 ఉపనిషత్తులు తెచ్చుకోండి, ఒక్క పుస్తకం పెట్టుకోండి, చూడండి. మీరు ఏ దేవుడి దగ్గరికి వెళ్తున్నారో ఆ దేవుడు ఏం చేశాడు చూడండి. అయ్యా నాకు జ్ఞానమి, అయ్యా నా జ్ఞానమి అని పరబ్రహ్మను వేడుకున్నారు. గుళ్ళు గోపురాలు తిరగవాకండి. స్వస్తి.